నమస్తే. హనీ ట్రాప్‌లో బండి సంజయ్ కొడుకు. ఏ ఛానల్‌లో చూసినా గానీ ఇదే హెడ్‌లైన్ తోటి వార్తలు కనబడతా ఉన్నాయి. మనకి ఈ హెడ్‌లైన్స్ చూస్తేనే మనకు అర్థమైతా ఉంది. బండి సంజయ్ ఏ విధంగా మీడియాను మేనేజ్ చేసిండనేది. సో, హనీ ట్రాప్‌లో బండి సంజయ్ కొడుకా? లేకపోయినట్టయితుంటే ఆ 17 ఏళ్ల యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తుంది. తమ కూతుర్ని అత్యాచారం చేసిండు, రేప్ చేసిండు. సో, మోయినాబాద్‌లోకి తీసుకువెళ్ళి 2, 3 సార్లు అగత్యానికి ఒడిగట్టిండు. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసి తమ కూతుర్ని వాడుకొని ఇప్పుడు కాదంటున్నాడంటూ ఆ అమ్మాయి సంబంధించినటువంటి తరపున వాళ్ళ తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో, హనీ ట్రాప్ అనేది నిజమా? తమ అమ్మాయిని రేపుకు గురి చేసిండు, అత్యాచారానికి గురి చేసిండు బండి సంజయ్ కొడుకు అనేది నిజమా? సో, పొలిటికల్ ఇమేజీ ఇక్కడ వాడినటువంటి బండి సంజయ్ చాలా చాకచక్యంగా ఒక దగ్గర ఉన్నటువంటి దాన్ని, అంటే బాధితురాలికి అండగా నిలవాల్సినటువంటి పోలీసులను సైతం కూడా అధికారంతో పూర్తి స్థాయిలో వన్ సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. కొన్ని ఆధారాలు కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫోక్సో కేసు మీద, అంటే అమ్మాయి పైన అమ్మాయి మైనర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 17 ఏళ్ళని చెప్తా ఉన్నారు. 17 ఏళ్ళు అయినప్పటికీ కూడా సో అమ్మాయి పేరు, అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు సైతం కూడా ఎఫ్ఐఆర్ కాపీని బహిర్గతం చేసి బహిర్గతం చేయడం జరిగింది కరీంనగర్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా. మరి మైనర్ అమ్మాయి అయినప్పుడు ఆ సంబంధించినటువంటి వివరాలు ఎందుకు బయట పెట్టినట్టు? ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 6 గంటలకి ఆ బాధిత ఆ కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ అమ్మాయి తల్లి నిన్న సాయంత్రం 6 గంటలకి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎందుకోసం వెళ్ళింది అంటే తమ అమ్మాయిని మోసం చేసిండు, లైంగికంగా వేధించిండు, ఇబ్బంది పెట్టిండు, రేప్ చేసిండు అని చెప్పేసి 17 ఏళ్ల కూతురు మైనర్ బాలిక పైన బండి సంజయ్ కొడుకు ఈ విధంగా చేసిండని చెప్పేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు చేసినటువంటి నిర్వాహం ఏంటిదంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల రాత్రి 12-1 గంటల వరకు అదే పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు. ఎవరిని? ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక యొక్క తల్లిని అక్కడే పెట్టుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎందుకు పెట్టుకోవడం జరిగింది? ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఎందుకు స్వీకరించలేదు? ముందుగా స్వీకరించకుండా లేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టూ అంతా కూడా బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ చుట్టే తిరిగిండు. ఎందుకు తిరిగినట్టు అంటే ఏదో రకంగా ఎఫ్ఐఆర్ అయినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఇది మళ్ళా తన కొడుకు యొక్క వ్యవహారం అంతా కూడా బయటపడుతుంది కాబట్టి ఒక క్రైమ్ కథా చిత్రాన్ని అల్లిండు మంచిగా తనకు అనుకూలంగా. బండి సంజయ్ చేసినటువంటి ఇది కేవలం ఇది ఒకసారి మొదటిసారే కాదు, రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. గతంలో సైతం కూడా మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కొట్లాటలో ఆడున్నటువంటి విద్యార్థులను కొట్టిండు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అన్నటువంటి అభియోగాలు కూడా ఆయన పైన ఉన్నాయి, బండి సంజయ్ కొడుకు పైన. ఇన్ని రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. కొడుకును రక్షించడం కోసం ఇలా రంగంలోకి దిగడం జరిగింది. మీడియాని కూడా చాలా మేనేజ్ చేయడం జరిగింది. మీడియాలో సైతం కూడా మొత్తం అంతా కూడా పాజిటివ్ వార్తలే. బాధిత కుటుంబం తరపున ఆ అమ్మాయి తరపు నుంచి అసలు వార్తే లేదు. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే ఈయన 5 కోట్లు డిమాండ్ చేసింది. మరి 5 కోట్లు డిమాండ్ చేస్తే నీ దగ్గర ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా. వాళ్ళకు సంబంధించినటువంటి వాయిస్ రికార్డు లేకపోయినట్టయితే నువ్వు ఫోన్పేలో గూగుల్ పేలో పంపినాయో లేకపోతే బ్యాంక్ టు బ్యాంక్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంటో ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేకుండా నేను 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన మొదలుగా. సో నన్ను ఒకవేళ కనుక నువ్వు పైసలు ఇవ్వనట్టయితే ఉంటే 5 కోట్ల రూపాయలు కనుక నువ్వు ఇవ్వనట్టయితే ఉంటే మా అమ్మాయిని మీరు రేపు చేసినావు, ఇబ్బంది పెట్టినావు చెప్పేసి కేసు పెడతారని చెప్పేసి ఆ అమ్మాయి తల్లి బెదిరించిందట. అందుకోసం అని చెప్పేసి నేను 50,000 మాత్రమే ఇచ్చిన, నాకు వేరే వ్యక్తి ద్వారా వేరే స్నేహితుడి ద్వారా అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితోటి కొన్ని రోజుల పాటు నేను గుడులకు తిరిగిన కొన్ని చోట్లకు తిరిగినా ఉన్నటువంటి సన్నిహిత్యంతో, కానీ ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి పైన, అమ్మాయి తల్లి పైన, అమ్మాయి తండ్రి పైన 3 పైన కేసులు నమోదవుతాయి. అసలైనటువంటి దానికి గురైనటువంటి బాధితురాలికి మాత్రం న్యాయం కాదు.
బాధితురాలు ఫిర్యాదు కోసం అని చెప్పేసి పోతేనేమో పోలీస్ స్టేషన్లో నిలబెట్టి గంటల తరబడి వెయిట్ చేపించి పగలు రాత్రి అన్నటువంటి తేడా లేకుండా రాత్రి 1 గంట వరకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నది ఆమె. ఇది ఏం నిర్వాహం? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? బండి సంజయ్ కొడుకు లేదని చెప్పేసి చెప్పండి. బండి సంజయ్ సరే తండ్రి కాబట్టి ఒక రకంగా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు, 100% చేస్తాడు. ఒకసారి చూసుకోవచ్చు. ఇగో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఒక్కసారి కూడా బండి సంజయ్ కొడుకుపై హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకు హనీ ట్రాప్లో బండి కొడుకు, హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకు. సో బండి సంజయ్ అరెస్టు, హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకు, 2 కోట్ల డిమాండు హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకు. ఇగో నన్ను హనీ ట్రాప్ చేశారు, ఫోక్సో కేసు పైన బండి కొడుకు రియాక్షన్. సో ఇట్లా రకరకాలైనటువంటి ఈ థంబ్నెయిల్స్ తోటి బండి సంజయ్ కొడుకుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి బాధిత కుటుంబానికి అన్యాయం చేసేటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉన్నది. సరే దీంట్లో ఫోక్సో కేసు అని చెప్పేసి అంటా ఉన్నారు, 17 ఏళ్ళ సంబంధించినటువంటి అమ్మాయి కేసు అంటా ఉన్నారు. మరి అన్నప్పుడు పోలీసులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి కదా, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. జరిగినటువంటి విషయం పైన దానిపైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఇచ్చినటువంటి దానిపైనేమో ఆల్రెడీ ఆ అమ్మాయి పేరు రివీల్ అవ్వుకుంటూ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి కాపీ కూడా కనబడతా ఉంది. ఇక మనకు కొంత మానవత్వం ఉంటుంది కాబట్టి ఆ పేర్లు నేను రివీల్ చేయదలుచుకోలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు ఆ బాధితురాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేర్లు కూడా బయటికి రిలీజ్ చేసింది. ఇగో ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీ నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఇగో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉన్నది. సో దాంట్లో వివిధ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద 308 అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 253 ఇట్లా ఈ సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతోటి ఎవరెవరో వాళ్ళ తల్లి తండ్రి ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఈ ముగ్గురు పైన బండి సంజయ్ కొడుకు కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. సో చాలా సంబంధించినటువంటి దాంట్లో ఇంకా క్లారిటీ రావాలి. ఒకవేళ కనుక నిజంగా నిన్ను కనుక 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అడుగుతాము. ఆధారాలు బయట పెట్టాలి కదా, ఆధారాలు బయట పెట్టలేదు. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికి బండి సంజయ్ కొడుకుని రక్షించేటువంటి ప్రయత్నం ఒక విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. సో అమ్మాయి సైతం కూడా అమ్మాయి పేరు కూడా బయటికి చెప్పింది, కానీ అమ్మాయి సైతం కూడా నిరాకరించడంతో పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి 2 సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయి ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నం చేసింది? ఆ అమ్మాయి 10th క్లాస్ నుంచే వీళ్ళకు ఈ పరిచయం ఆమె యూకేకి కూడా ఇప్పుడు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పాస్పోర్ట్ కూడా రాకుండా చేసి అడ్డుకున్నటువంటిది బండి సంజయ్ కొడుకు అన్నటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నది. అసలు నిజంగా కూడా ఈయనకు డ్రగ్స్ టెస్ట్ చేయాలా? డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఈ అన్నీ కూడా తెలుస్తాయి. వీళ్ళంతా కూడా ఒక మత్తులో చేస్తూ ఉంటారు వ్యవహారం అంతా కూడా. తాగినటువంటి మత్తులో ఈ గంజాయి తీసుకున్నటువంటి బ్యాచ్లు ఉంటాయి కదా. ఎంత దుర్మార్గం! ఒక కేంద్ర మంత్రి కొడుకు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, అప్పుడేమో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కొట్టినావు. ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి, ఇంకా బయటకు వచ్చినాయి 1-2 కావచ్చేమో, కానీ బయటికి రానేటువంటి కోకొల్లలుగా ఉండొచ్చేమో. ఒక పక్కన వాళ్ళ నాయన ఉన్నటువంటి పోస్టుకు కేంద్ర మంత్రి కాబట్టి భయపడి కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయటికి రాకపోవచ్చేమో. ఇటువంటి కేసులు ఇటువంటి బయటికి రాకుండా చాలామంది ఏం చేస్తారంటే మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక మాట ఏంటంటే గతంలోనే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి తరపున వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా బండి సంజయ్ని గతంలో కలిసిల్లట. మరి మీ కొడుకు వ్యవహారం ఇది అని చెప్పేసి కలిస్తే ఇంకా వాళ్ళని కూడా బెదిరించిండట బండి సంజయ్. అంటే బెదిరించేటువంటి ప్రయత్నం చేసిందట, పట్టించుకున్నట్టుగా బెదిరించేటువంటి ప్రయత్నం చేసిందట. మరి ఏమి లేనప్పుడు మీ కొడుకు శుద్ధపూస అయినప్పుడు వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకొని రప్పించుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నదిగా? వాళ్ళు పాపం 3 రోజుల కానించి పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కనీసం కేసును కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది బండి సంజయ్ కొడుకు పైన. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మీకేమో కర్రలతోటి రాళ్లతోటి ఇదంతా కూడా తెలుసు కదా. కర్రలతోటి రాళ్లతోటి
ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే మీకు కొంత మీరు చేసినటువంటి దౌర్జన్యాల పైన మాట్లాడుతూ ఉంటారో వాళ్ళపైన కారణాలు తీసుకొని పోయి ఆఫీసుల మీద కూడా దాడి చేస్తారు. మరి ఇప్పుడు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మీ పైన ఎఫ్ఐఆర్ అయిందట. మరి ఇప్పుడు పోయి ఎఫ్ఐఆర్ అయినటువంటి ఆ పోలీసుల పైన కూడా కర్రలతో దాడి చేస్తారు ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ అనుచరులు. అంటే ఇది మీ పైన ఏది వచ్చినప్పుడు కూడా మీరు ఏది చేసినా కానీ చేతులు కట్టుకొని కూకోవాలన్నట్టు అడుగునటువంటి వాళ్ళపైన దాడులు. సో ఇంకా మిగతాది కూడా కొన్ని కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైంది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు. ఎవరైనా కానీ ఒకవేళ నువ్వేమో హనీ ట్రాప్ అంటా ఉన్నావు, నువ్వేమో హనీ ట్రాప్ అని చెప్పేసి నువ్వేమో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒక తల్లి సరే హనీ ట్రాప్ జరుగుతలేవన్నీ జరిగినటువంటివి కూడా ఉంటాయి కాదట్లేదు, కానీ ఒక తల్లి వాళ్ళ కూతుర్ని ముందర వేసుకొని నా కూతురికి మద్యం తాగించి రేప్ చేసినానని చెప్పేసి ఏ తల్లి చెప్తుందా? ఆమె చెప్తా ఉన్నది పోలీస్ స్టేషన్కి పోయి. ఆమె ఫిర్యాదులో నమోదు చేసిన ఇవన్నీ కూడా తమ 17 ఏళ్ల మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు. మోయినాబాద్ ప్రాంతంలో ఫామ్ హౌస్కు తీసుకెళ్లి 2 ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. 2 చోట్ల మోయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి 2 చోట్ల అత్యాచారం జరిగిందట. దాంతో బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు సెక్షన్ 11, 12 ఫోక్సో చట్టం కింద బండి సాయి భగీరథ్ మీద కేసు నమోదు చేసి పేట బషీరాబాద్ పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసినట్టు ఈ సెక్షన్ల కింద బండి సంజయ్ కొడుకు కారణంగా 2 సార్లు తమ కూతురు ఆత్మహత్యానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు. అయితే బండి సంజయ్ వర్గం వెర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని 50,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. ఏ తప్పు చేయనప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం ఏంటని ఈ వాదనలో పసలేదని అనుమానాలు మొదలైనవి. మరి నీవు ఏ తప్పే చేయవైతివి? 50,000 ఎందుకు ఇచ్చినావు? నువ్వు దేనికోసం ఇచ్చినావు? ఎవరిని మేనేజ్ చేయడం కోసం ఇచ్చినావు? నువ్వు ఎప్పుడు కొట్టినావు? నువ్వు 50,000 సంబంధించి ఇప్పుడు నిన్ను 5 కోట్లు డిమాండ్ చేసినప్పుడు ఎప్పుడు డిమాండ్ చేసిన వాళ్ళు? నువ్వు కొట్టినటువంటి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేసినావు? ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు అయిపోయినావు? ఎప్పుడైతే ఈ కేసు అమ్మాయి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి మెట్లెక్కడం స్టార్ట్ చేసిందో 2-3 రోజుల కానించి చలో అప్పుడు స్టార్ట్ చేసిన వీళ్ళు డ్రామా. మళ్ళీ ఏం చేయాలి? దీన్ని ఈ విధంగా హనీ ట్రాప్ అని చెప్పేసి ఒక మలిస్తే ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. వాళ్ళని మనం ఏ విధంగా కేసులు పెట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఒక నాటకానికి తెరలేపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇగో సంబంధించినటువంటి ఫోటో వాళ్ళ కొడుకు ఇంకో అమ్మాయి. నేను ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, ఎందుకంటే చూపెట్టడానికి కొంత మనకు అది అనిపిస్తుంది, కానీ చాలా ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర వేరే సంబంధించినటువంటి అమ్మాయిలతో ఫోటోలు దిగినటువంటి బండి సంజయ్ కొడుకు. సో ఇటువంటి ఈ డ్రామాకి ఒడగెట్టినట్టుగా మనకు స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. ఏది ఇంకా వీళ్ళంతా కూడా సో ఆ మైనర్ బాలికని ఇప్పుడు మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయంలో ఆ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ బయటకు ఎవరు రిలీజ్ చేయమని చెప్పేసి అన్నారు. సరే ఇప్పుడు ఆయన పైన కూడా ఎఫ్ఐఆర్ అయింది, ఆయన పైన కూడా ఫోక్సో కేసు అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్లో ఉండదు, పబ్లిక్ డొమైన్లో పెట్టరు. అది ఏంటంటే ఆమె 17 ఏళ్ళకు సంబంధించిన అమ్మాయి అని. మరి 17 ఏళ్ళకి అమ్మాయికి సంబంధించినటువంటి దాంట్లో సో ఆమె 17 ఏళ్ళు అని చెప్పేసి నీకు తెలియదా? ఆమె మైనర్ అని నీకు తెలుసు కదా. మరి మైనర్ అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ విధమైనటువంటి దౌర్జన్యానికి, ఈ విధమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డావంటే నేనేమని చెప్పాలి? కేవలం వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ నాయన కేంద్ర మంత్రి కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్నటువంటి ఒక దాంతో ఆయనే ఈ విధమైనటువంటి ప్రవర్తనతోటి ఆ అమ్మాయిని లొంగపరుచుకున్నది మనకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ని ఇంకా స్పీడప్ చేయాలి. దీంట్లో పొలిటీషియన్స్ కొడుకున్నాడా, పోలీస్ కొడుకున్నాడా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అనేది కాదు. దీని పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, దీంట్లో నిజాలు బయటికి రావాల్సిందే, దీంట్లో ఎవరు తప్పున్నప్పుడు కూడా శిక్షించాల్సిందే. హనీ ట్రాప్ ఇవాళ వాళ్ళు ఏదో 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంటే వాళ్ళది ఇవాళ హనీ ట్రాప్ అని చెప్పి తెలిసిపోయింది అన్నట్టు. ఇక తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం కోసం ఏదో రకంగా ఒక దారిని వెతుక్కోవాలి కదా. ఆ దారిలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే మిగతా సంబంధించినటువంటి అవంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.
పోలీసు ఇన్వెస్టిగేషన్లో కూడా నిజాలు తెలిసేటువంటి అవకాశం కూడా లేదు. అది కూడా మనం చెప్పగలం. ఎందుకు అంటే ఒక లేడీని ఆమె ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు కాపీని తీసుకోవడానికి కూడా, ఆమె కంప్లైంట్ కాపీని తీసుకోవడానికి కూడా 1 గంటల వరకు మీరు ఎందుకు ఆలస్యం చేసినట్టు? మీరు మీ మీ పోలీస్ స్టేషన్లో ఆ తల్లి ఉన్నదని చెప్పేసి బండి అనుచరులకు ఏ విధంగా తెలిసింది? ఆ లోపల ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి సమాచారం ఇస్తేనే కదా బయటికి తెలిసింది. ఒక రెక్కి నిర్వహించిల్లట పోలీస్ స్టేషన్లో, పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టంతా కూడా రెక్కి నిర్వహించిల్లట. మరి వాళ్ళని చంపేద్దామనా, లేకపోతే వాళ్ళని దాడి చేద్దామనా, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేద్దామనా, లేకపోతే ఏందనేది తెలియదు. ఇటువంటి ప్రయత్నం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎఫ్ఐఆర్ కాపీ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఇది 17 ఏళ్లకు సంబంధించినటువంటి ఆమెకు సంబంధించినటువంటి కేసు కాబట్టి, సో వాళ్ళపైన కూడా ఇప్పుడు ఈ సెక్షన్ల కింద ఫిర్యాదు చేయగానే నిన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఈయన కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఇన్ని సెక్షన్ల కింద నమోదైనాయి కేసులు. ఎఫ్ఐఆర్లు ఇన్ని కేసులు అయినాయి. 308/5, 351/2, 61/2 అండ్ 3 and 5/5 ఈ కేసుల కింద నమోదైనాయి. ఏం నమోదైనాయి అంటే హనీ ట్రాప్లోకి నన్ను దింపి వాళ్ళతో ఫస్ట్ స్నేహం చేసి దాని తర్వాత నేను వాళ్ళపైన లైంగికంగా వేధించిన, శారీరకంగా వేధించిన అన్నటువంటి దానిపైన కొన్ని కేసులు, ఆల్రెడీ వసూళ్లకు సంబంధించినటువంటి కేసులు, బెదిరింపులకు పాల్పడుతూ వసూలు చేసిందన్నటువంటి దానిపైన అనేక రకాలుగా ఇప్పుడున్నటువంటి బాధిత కుటుంబం పైన ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈయనేమో పోగానే ఇమ్మీడియట్గా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐ కంప్లైంట్ తీసుకుంటాడు, ఎఫ్ఐఆర్ అవుతుంది ఇమ్మీడియట్గా సెకండ్ల కాలంలోనే. కానీ బాధిత కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదును మాత్రం తీసుకోవడానికి పోలీసులు సంకోచిస్తారు. సో ఇంకా చాలా రకాలైనటువంటి అంశాలు సుధా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఆధారాలతోటి మనం ఇంకా మళ్ళీ ఇంకొక వార్త కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఫోటోలు చూపెట్టుకుంటూ కూడా చాలా ఉన్నాయి. సో దీంట్లో అసలు నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి పోలీసులు దీంట్లో పారదర్శకంగా ఎంక్వైరీ చేసి దోషులను మాత్రం శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో మొత్తానికి ఈ ఎఫ్ఐఆర్ అయితే మొత్తానికి ఆ పోలీస్ స్టేషన్లో అయింది. ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఆల్రెడీ ఫస్ట్ ఏమో 6 గంటలకి ఆ తల్లి వచ్చిన తర్వాత అసలు కనీసం పిటిషన్ కూడా తీసుకోలేదు, ఆపిల్ను. ఎట్టకేలకు మొత్తానికి ఆ రాత్రి వరకు 1 గంట వరకు ఆపిన తర్వాత ఇక తప్పేలాగా లేదు. మళ్ళీ వీళ్ళంతా కూడా ఈ బాధితురాలి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏమని చెప్తా ఉన్నారంటే, ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మేము అవసరం ఏదంటే రేపు మీడియా ముంగడికి వెళ్తామని చెప్పేసి అనడంతో ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఎక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇది కొంత లీక్ చేసిరు బయటికి. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు, రేపు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి అనడంతో ఈ ఎక్నాలజ్మెంట్ కాపీ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి పూట బండి సంజయ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీ తోటి అండ్ బండి సంజయ్ తోటి సన్నిహితంగా మెదిగేటువంటి వ్యక్తి అర్ధరాత్రి టైంలో బాధిత యువతి తండ్రికి ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆయన పేరు కూడా తెలుసు కానీ బయటికి మనం రివీల్ చేసినట్టయితే ఇంకా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఆయన ఫోన్ చేయడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎక్నాలజ్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఆయనే నేరుగా ఏ తప్పు చేయనట్టు అయితే ఉంటే ఆ యువతి తండ్రికి ఎందుకు ఫోన్ చేసినట్టు, ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇక అంతేకాకుండా ఈ విషయం అంతా కూడా టోటల్ ఎపిసోడ్ అంతా కూడా బండి సంజయ్కి తెలుసు. బండి సంజయ్ దగ్గరికి 1-2 సార్లు పోయినని ఇంతకుముందే చెప్పిన, ఎవరు ఆ యువతి తల్లిదండ్రులు. సో కొంత మార్చుకోవాలనో లేకపోయినట్టయితే పెళ్లి విషయం మాట్లాడుకోవడానికో ఇదంతా కూడా పోయినప్పుడు ఈ బండి సంజయ్కి ఈ విషయం అంతా తెలిసినప్పుడు ఏదో రకంగా సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఆయన కూడా సార్ట్అవుట్ చేయలేదు. మరి సార్ట్అవుట్ చేయలేదంటే నన్ను ఏం చేస్తారులే, నా కొడుకుని ఏం చేస్తారులే అని చెప్పేసి అనుకున్నాడు ఏదో మనకు తెలియదు. కానీ మొత్తానికి దీన్ని సార్ట్అవుట్ కూడా చేయలేదు, ఏం చేయకుండా సగ్గుగా ఉండాల్సింది. ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక ఇంకొక మూడో ముచ్చట ఏంటిదంటే, ఈయన 50,000 రూపాయలు నేను ఇచ్చిన, 5 కోట్లు డిమాండ్ చేసిండు. 5 కోట్లలో మేము 50,000 రూపాయలు ఇచ్చిన, నేను బెదిరిపోయి నేను భయపడి, ఒకవేళ లేనట్టయితే ఉంటే ఆ యువతి తల్లి చచ్చిపోయి నేను నీ వల్లనే చచ్చిపోయానని చెప్పేసి బెదిరిస్తా అని చెప్పేసి ఆమె చెప్పింది కాబట్టి నేను 50,000 ఇచ్చిన, నన్ను ఇంకా నా దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు లాగాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. అసలు నిజంగా కూడా ఆ అమ్మాయి కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నువ్వు ఇచ్చేటువంటి 50,000కు 50 లక్షలకు వాళ్ళు ఆశపడేటువంటి స్థితిలో లేనట్టుగా తెలుస్తూ ఉన్నది.
నువ్వు ఇచ్చినటువంటి 50,000 దేనికి సరిపోతాయి అంటే ఇది ఒక కుట్రపూరితంగా ఈ సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా భగీరథ చేసినట్టుగానే కనబడతా ఉన్నది. అంటే భగీరథ చేసినట్టు బండి సంజయ్ చేసినట్టు లెక్క అంతే కానీ ఎందుకంటే లేకపోయినట్టు వాళ్ళ నాయన లేకపోయినట్టు ఇవి ఈ రకమైనటువంటి ఇది కాకపోవు అంటే ఆయన పొలిటికల్గా కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి సో ఇటువంటి రకమైనటువంటి ఒక ప్రయత్నం జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడప్ చేసి అసలైనటువంటి వాస్తవాలను బయట పెడితే మీకు గౌరవం ఉంటుంది. ఇక కేంద్ర మంత్రి కొడుకు కదా లేకపోయినట్లయితే దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు, ఇంకెక్కడి నుంచో కేంద్ర మంత్రి ఇంకో మంత్రి ఫోన్ చేసిండు అని, లేకపోతే దీంట్లో ఇంకా పొలిటికల్గా ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఏదో రకంగా ఆయన రక్షించేటువంటి ప్రయత్నం చేసి మీరు కేసు నీరుగార్చినట్టు ఉంటే పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మీ సంబంధించిన పరువు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎంతో కొంత గౌరవం ఉన్నది పోలీసులు అంటే న్యాయం దక్కుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నది కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అసలైనటువంటి వాస్తవాలను బయట పెట్టాలి. 17 ఏళ్ళ సంబంధించినటువంటి యువతిని ఇప్పుడు 17 ఏళ్ళు ఇది నడవపట్టిక 1-2 ఇయర్స్ అవుతుంది కావచ్చేమో అలా 2 సార్లు తీసుకొని పోయి మొయినాబాద్ దగ్గర 2 సార్లు అత్యాచారం చేసిందట. ఇగో ఇది రకమైనటువంటి బండారం ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు దీని జరిగిన తర్వాత ఇంకెంతమంది బాధితులు వస్తారో. గతంలో కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ మహేంద్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ గొడవలో తన కొడుకు పాత్ర ఏం లేదు కడిగిన ముత్యం అని చెప్పేసి అన్నాడు. మరి దీంట్లో కూడా కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాం అన్నటువంటి దాంట్లో ఉంటే మనం ఏం చేయలేము. ఇప్పుడైతే మీడియాను సైతం కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అందరికి ఫోన్లు పోయినాయి. బండి సంజయ్ అనుచరుల దగ్గర నుంచి బీజేపీ పార్టీ నుంచి చాలామందికి మీడియా సంస్థల యాజమాన్యాలకి చాలామందికి ఫోన్లు పోయినాయి. పోయి దీన్ని ఏ విధంగానైనా కానీ ఈ వార్త ఇట్లా చేయండి అని చెప్పేసి సజెషన్స్ తోటి వార్తలన్నీ నడుస్తూ ఉన్నాయి. మీకు కలుస్తాం, సాయంత్రం కలుస్తాం, మోదీ పర్యటన అయిపోయిన తర్వాత ఎల్లుండి కలుస్తాం అన్నటువంటి ఆ ఫోన్లు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మరి మీకు ఏ భయం లేనప్పుడు మీరు నిజంగా కూడా కడిగిన ముత్యాలు అయినట్టయితే ఈ ఫోన్లు ఎందుకు, ఈ బెదిరింపులు ఎందుకు, ఈ రకంగా ఈ సైడ్ ట్రాక్ పట్టించేటువంటి వ్యవహారం ఎందుకు? సో చూద్దాం ఈ కేసు ఎట్లా ముందరికి పోతుంది, ఎవరు దోషులుగా తేల్చేటువంటి అవకాశం ఉంటుందో ఇప్పుడు పోలీసుల చేతుల్లోనే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.